నాగార్జున యాదవ్ అరెస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇముడుంది. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుడు కామెంట్లు చేశాడు. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? ఆ కామెంట్లని తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా ఎవ్వరూ చిత్రీకరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంతవరకు చేసింది ఆ ప్రయత్నం. కానీ తెలంగాణలో ఇతర వ్యాఖ్యాతలు కానీ, మేధావులు కానీ, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ విషయంలో కనీ విని ఎరుగున రీతిలో సంయమనం పాటిస్తున్నారు. మామూలుగా అయితే విషయం ఏదైనా, నేపథ్యం ఏదైనా తెలంగాణ యాంగిల్ తీసుకురావడం, ఆంధ్ర పేరుతో తిట్టడం అనేది మనకి చాలా అలవాటైనటువంటి ఒక పరిణామం. తెలంగాణ సీఎంని ఆంధ్రాకు చెందినటువంటి ఒక పార్టీ నాయకుడు తోలనాడితే, వాడు వీడు అని చెప్పి మాట్లాడితే అది ఆంధ్ర అహంకారానికి ప్రతీకగా తెలంగాణలో మేధావులు భావించకపోవడాన్ని వాళ్ళ విశాల దృక్పథానికి నిదర్శనం అని చెప్పి అనుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రినే జొమాటో డెలివరీ బాయ్ అని చెప్పి అన్నా, జీవో చదవడం కూడా రాదని చెప్పి అన్నా, దాన్ని నిర్మాణాత్మక విమర్శగా భావించినటువంటి వాళ్ళ సహృదయాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి విషయాల్లో ఒంటికాలి మీద లేచేటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా స్పందించకపోవడం ఆమె గారి పరిణితిని సూచిస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి సాక్షి టీవీని కూడా ఎవ్వరూ పల్లెత మాట అనలా. మరొక టీవీలో కనుక ఈ ప్రోగ్రాం వచ్చుంటే ఇది ఆంధ్ర మీడియా దురహంకారం, ఆంధ్ర మీడియా పెత్తందారుల కుట్ర, వీటిని మేము ఛేదిస్తాం అని చెప్పి గంభీరమైనటువంటి ప్రకటనలు వచ్చుండేవి. తెలంగాణ రాజకీయ నాయకుల్ని కించపరచడానికి, తెలంగాణ సమాజాన్ని హేళన చేయడం కోసమే ఈ డెలివరీ బాయ్ లాంటి మాటల్ని తమ టీవీలో ప్రసారం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, భారతీ రెడ్డి గారిని కానీ ఎవ్వరూ నిందించకపోవడాన్ని మనం హర్షించాలి. కాకపోతే ఇవే మాటలు వేరే టీవీలో కనుక వచ్చి ఉంటే, ఆ మాట్లాడిన వ్యక్తి ఏ టీడీపీకో జనసేనకో చెందినవాడై ఉంటే ఈ సమయంలో ఈ విషయాల దృక్పథం కనుచూపు మేరలో గోచరించి ఉండేవి కావు అని చెప్పి కొంతమంది భావన. మొత్తానికి తాజా పరిణామాన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే, తెలంగాణలో కొంతమంది వ్యాఖ్యాతలకి, కొన్ని వర్గాల మేధావులకి టీడీపీ, జనసేన, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ అంటే మాత్రమే ఆంధ్రాకి ప్రతీక. వాళ్ళు మాత్రమే ఆంధ్ర దోపిడీదారులు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ తెలంగాణకి మిత్రులు, శ్రేయోభిలాషులు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోతే తప్పు మనదే అవుతుంది.